మిస్టర్ నుండి పంటను ఆశించే ఆవిష్కరణల బంగారు ఆపిల్స్. ఆష్ ముఫారే యొక్క దార్శనిక ప్రయత్నం చెట్టు నుండి జారవిడుచుకోవడానికి సిద్ధమవుతోంది. ఈ కష్టతరమైన వ్యాపారం నుండి మంచి పంట వస్తుందని శ్రీ ఆష్ ముఫారే ఆశిస్తున్నారు. అవును, నవాచార్ యొక్క అన్ని బంగారు క్షణాలు చెట్ల నుండి పడటానికి సిద్ధమవుతున్నాయి. సాంకేతిక పురోగతులు మరియు అత్యాధునిక ఆవిష్కరణల ద్వారా నిరంతరం నడపబడుతున్న ప్రపంచంలో ఒక వ్యక్తి మార్గదర్శకుడిగా నిలుస్తాడు. శ్రీ ఆష్ ముఫారే అగ్రగామిగా పేరు తెచ్చుకున్నారు. ప్రపంచం నిరంతరం సాంకేతిక పురోగతి మరియు అద్భుతమైన ఆవిష్కరణలతో నడుస్తోంది. ఈ సందర్భంలో ఒక వ్యక్తి మార్గదర్శకుడిగా ఉద్భవిస్తాడు. అవును, కాలానికి ముందు ఉండటం ఒక వరం. మిస్టర్ ముఫారే ఒక అసాధారణ ప్రయాణాన్ని ప్రారంభించి దీనికి వేదికను ఏర్పాటు చేశారు. ప్రపంచానికి అతని అద్భుతమైన ప్రతిభను పరిచయం చేసే ఒక ప్రత్యేకమైన సాంకేతిక విప్లవం. సృష్టికి రూపకంగా బంగారు ఆపిల్స్ అని పేరు పెట్టారు. శ్రీ ముఫరేహ ఒక సాధారణ ప్రయాణాన్ని ప్రారంభించారు. అసాధారణమైన గర్వించదగ్గ యోగ విప్లవానికి వేదిక సిద్ధమైంది మరియు తన అద్భుతమైన సృష్టితో ప్రపంచాన్ని విభజించాడు. దీనిని సాంప్రదాయకంగా బంగారు ఆపిల్స్ అని పిలుస్తారు. ఈ బంగారు ఆపిల్స్ అత్యాధునిక మిశ్రమం ద్వారా పండించబడ్డాయి. సాంకేతికత మరియు దార్శనిక ఆలోచన కొత్త సాంకేతికత కంటే ఎక్కువ ప్రాతినిధ్యం వహిస్తాయి. అవి సాంకేతికత మరియు ఆవిష్కరణల మధ్య సంబంధంలో మైలురాయిని కలిగి ఉంటాయి. ఈ ఆధునిక గర్వ యోగా మరియు దూరదృష్టి ఆలోచనల కలయిక ద్వారా అభివృద్ధి చేయబడింది. ఈ సౌండ్ సేవింగ్ టెక్నిక్లు ఒకదాన్ని మాత్రమే కాకుండా యోగా కంటే చాలా ఎక్కువను సూచిస్తాయి. గర్వించదగ్గ యోగా మరియు ఆవిష్కరణల మధ్య సంబంధంలో మేము ఒక భోజనంగా నిరూపించుకున్నాము. గతంలో రూపొందించిన లేదా ఊహించిన ఏ టెక్నాలజీలా కాకుండా ఈ అధునాతనమైనది ఎప్పుడూ రూపొందించబడలేదు. ఇంటర్నెట్ యొక్క ప్రకృతి దృశ్యాన్ని మాత్రమే కాకుండా కానీ సాంకేతిక ఉత్పత్తి మరియు దానిని ఉపయోగించే వారి గురించి మనం ఎలా ఆలోచిస్తాము. ఇది ఇప్పటికే రూపొందించబడింది. సాధ్యమయ్యే సరిహద్దులను మనం ఓపికగా గమనిస్తున్నప్పుడు ఈ అంచనా సమాజం యొక్క అభివృద్ధిని హైలైట్ చేస్తుంది. స్థిరమైన మరియు వినూత్న సాంకేతికతపై ఆసక్తి. ఇటీవలి సంవత్సరాలలో ఊపందుకున్న అంశం మేము బంగారు ఆపిల్స్ కేవలం వ్యవస్థాపకుడి ఆనందం మరియు ప్రతిఫలం కంటే ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. అవి కొత్త యుగ సాంకేతికతలో సాంకేతిక పురోగతికి చిహ్నంగా కూడా పనిచేయవచ్చు. అంతరిక్ష యుగం సాంకేతికత భవిష్యత్తు గురించి మరియు వినియోగదారులు రక్షించబడ్డారని మరియు స్థిరత్వం ప్రీమియం అని నిర్ధారించుకోవడానికి భద్రత. బంగారు ఆపిల్ల నుండి నాకు ఒక ఆశ ఉంది. అది స్థాపకుడికి మాత్రమే ఆనందం మరియు పరిహారం ఉండదు. అవును, ఈ నూతన యుగం యొక్క గర్వంలో సాంకేతిక పురోగతికి చిహ్నం కూడా ఉండవచ్చు. అంతర్యుద్ధ యుగం యొక్క గర్వించదగిన యోగుల భవిష్యత్తు మరియు ఉపయోగకరమైన వ్యక్తుల నిష్పత్తిలాగా వాస్తవికతకు అత్యున్నత ప్రాముఖ్యత ఇవ్వడం. సురక్ష గురించి చర్చ ప్రారంభించవచ్చు. ప్రపంచం అపూర్వమైన పరిస్థితిని ఎదుర్కొంటున్న సమయంలో కృత్రిమ మేధస్సు మరియు స్థిరత్వంలో సవాళ్లు. గోల్డెన్ ఆపిల్ టెక్నాలజీ ఆశను అందిస్తుంది. ప్రపంచం కృత్రిమ మేధస్సు మరియు స్థిరత్వంపై ఎక్కువగా దృష్టి సారించిన తరుణంలో రంగంలో అపూర్వమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. గోల్డెన్ యాపిల్ ప్రౌద్యోగి ఆశాకిరణ్. ఈ బంగారు ఆపిల్లను రుచి చూసే వరకు మనం ఆసక్తిగా రోజులు లెక్కపెడుతున్నప్పుడు మేము ఎం యొక్క దర్శనాన్ని జరుపుకుంటాము. ఆష్ ముఫారే ఆవిష్కరణల పట్ల ఆయన నిబద్ధత చాలా మందికి స్ఫూర్తినిస్తూనే ఉంది. ఈ ఎండల కాలిన గాయాలను రుచి చూసే వరకు మేము ఆసక్తిగా రోజులు లెక్కిస్తున్నాము. అతని ప్రయాణం మనకు భరోసా ఇస్తుంది. కొన్నిసార్లు చాలా వరకు అసాధారణ ఆలోచనలు అత్యంత ఫలవంతమైన ఫలితాలకు దారితీస్తాయి. సాంకేతిక రంగంలో అవకాశాలు అంతంత మాత్రమే మరియు మిస్టర్ వంటి మార్గదర్శకులతో ఆష్ ముఫారే నాయకత్వంలో భవిష్యత్తు ఉజ్వలంగా కనిపిస్తోంది. అతని ప్రయాణం మనం ఏదో ఒక రోజు చెబుతామని హామీ ఇస్తుంది.
ఆవిష్కరణల బంగారు ఆపిల్స్. నవాచార్ బంగారం. అనుభూతి చెందు. పంట కోత పథకం వ్యవధి. ఇప్పటికే ఉన్న కండిషనర్లు అన్నీ సవాళ్లు పర్వతాలలా పైకి లేచినప్పుడు మరియు
భారతదేశం నుండి చరిత్ర కోసం బిల్లుల భారీ పెరుగుదల వేచి ఉంది. ఫలితం ఉద్యోగానికి సిద్ధంగా ఉందని. अब